డియర్ కాటేరమ్మ కొడుకులు, పోయినసారి అయితే ఫైనల్ దాకా పోయి ఇంటికి వచ్చేసి ఈసారి అయితే అట్టుండకూడదు, కప్పు కొట్టాల్సిందే. పోయినసారి కంటే ఇప్పుడైతే ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఇషాన్ కిషాన్ కూడా వచ్చినాడు, అట్లాగే షమి కూడా ఉన్నాడు. ఈసారి స్ట్రాంగ్ మందే కాబట్టి కప్పు కూడా మందే. సారీ కావ్య పాప, పోయిన ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ల్ని సైలెంట్ చేసి సైలెన్సర్ గాడు, కానీ ఫైనల్ మ్యాచ్ మాత్రం చేసేకి కాలేదు. నువ్వైతే ఏం బాధపడకు, అక్కడ రావాల్సిన కప్పును మనమైతే ఈ ఐపీఎల్ లో కొట్టుకుపోదాం. నువ్వు నేను ఫోటో కూడా దిగుదాం ఐపీఎల్ ముందర పెట్టి. నేను హార్ట్ బుంగమూతి కూడా పెట్టుకున్నాను. నన్ను కన్విన్స్ చేయాలంటే ఏదైనా ఒక పాట అన్నా పాడండి. ఏంది పాట కావాలా? నాకు ఏ పాట రాదే, అందరినీ సైలెంట్ చేయడం దా నాకొచ్చు. అరే మొన్న హెడ్ గారు ఏదో చేస్తా ఉండే, పాట ఏదో రాస్తా ఉండే నిన్ను ఇంప్రెస్ చేయాలని. అరే హెడ్ పాట పాడరా. ఏ మా కావ్య పాప కోసం పాట ఏంది, ప్రాణమన్నా ఇస్తా, వినుకోండి. ఇంకా ఎస్ఆర్ఎస్ తో మ్యాచ్లే, పవర్ ప్లేలో సిక్స్లే, ఈ హెడ్ గా నీ ఎంపీకే కయ్యదులే. మింగుడే బాల్ బయటకు మింగుడే, ఏ బౌలర్ బౌలింగ్ వేసినా బాల్ బయటకు మింగుడే. కొడుకునే కటరమ్మ కొడుకునే, కసితో కసకస సంపుడే. హైదరాబాద్ వేరేనా, దాంతో నాకు సంబంధం లేదు. స్టేడియాన్ని సైలెంట్ చేసుడే చేసుడే చేసుడే. అరే కావ్య పాప, పాట ఎట్లుంది, నీకు నచ్చిందా? నువ్వైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బొంగుమూతి తీసేయి, చూడలేక సస్తున్నాం. ఏ పాట అయితే సూపర్, పాట ఎంత బాగుందో మ్యాచ్లు కూడా అంతే బాగా ఆడి కప్పు చేతిలో పెట్టండి. అరే సైలెన్స్ రన్నో, నేను ముంబై ఇండియన్స్ లో ఓపెనింగ్ చేస్తుంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే హెడ్ గడ్ అభిషేక్ శర్మ ఫిక్స్డ్ ఓపెనర్స్ ఉన్నారు. నన్ను ఇప్పుడు ఓపెనింగ్ తోస్తావా, ఇంక లేకపోతే ఎక్కడన్నా తోస్తావా? అరే ఇషాన్ కిషన్ వాళ్ళైతే ఫిక్స్డ్ ఓపెనర్స్, వాళ్ళే మార్చేకి అయ్యలేదు. నువ్వైతే వన్ డౌనరా, వాళ్ళు ఆ పాటికే నరికి పారేసింటారు. నువ్వు చేసే పని వెరీ సింపుల్. వాళ్ళు ఆ పాటికే 10 ఓవర్లకి 100-150 కొట్టేసింటారు. దాన్ని 5 ఓవర్ల దాకా నువ్వు కంటిన్యూ చేసిందామంటే మ్యాచ్ మందే, తర్వాత క్లాస్ అని చూసుకుంటాడు. ఏ అంతేనా? అయితే చూసుకో, ఈ ఐపీఎల్ మొత్తం ప్రతి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ దెబ్బ మూవీ చూపిస్తాడు. 6లు 4లతో చంపేస్తాడు. ఎస్పెషల్లీ మా ముంబై కాసుకొండ్రా, వస్తున్నాను. మీకైతే పక్క దెబ్బ సినిమా అయితే 2 షోలు వేస్తాను. అరే సైలెన్సర్, వానికి చెప్పినట్లే నా రోల్ ఏందో కూడా కొంచెం చెప్పు, నేను కూడా చెలరేగిపోతా. అరే షమి బ్రో, నీకు పోయి నేను చెప్పాలా? ఆయన చెప్తానా విను. నీదైతే ఏం పని లేదు, భువనేశ్వర్ రోల్ ఏం చేస్తున్నా అదే రోల్ నువ్వు చేయాల్సిందే. నువ్వైతే పవర్ ప్లే లో 1 వికెట్, డెత్ ఓవర్స్ లో 1 వికెట్ తీసిచ్చే, అంతే నీ పని. ఏ షమితో పెట్టుకుంటే మస్ అయిపోతారు. నీకు కావాల్సింది 2 వికెట్ల. రెండేంది, నేను 5-6 వికెట్లు తీస్తా. ఈ షమి పవర్ చూపిస్తా. గుండు షమి, మొండి షమి తెలీతా నీకో? ఏ మ్యాచ్ స్టార్టింగ్ లో హెడ్ అభిషేక్ దంచి పడితే లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఎవరు? ఈ కాటేరమ్మ కొడుకు. అయినా మీరైతే నన్ను ఫామ్ లో లేదు అనుకుంటున్నారు కదా. నా విశ్వరూపాన్ని అయితే ఈ ఫస్ట్ మ్యాచ్ లోనే చూపిస్తాలే. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎట్లుండాలో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.